లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ట్రైన్లో ట్రావెల్ చేసి ఉంటాము. కానీ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగితే ఆల్మోస్ట్ అందరూ దానికి తప్పుగా జవాబిస్తారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్రైన్ వీల్తోన షేప్ ఏంటి? What do you think is the shape of a train wheel? Obviously, it will be circle, round shape. Circle only. I think conical. Conical shape. Are you sure? అందరూ ఆల్మోస్ట్ సర్కిల్, రౌండ్, సిలిండర్ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. కానీ నా చేతిలో ఉండే ఈ కప్ అండ్ ఈ ట్రైన్ తోన వీల్ ఆల్మోస్ట్ సిమిలర్ షేప్ లో ఉంటుంది. ఈ హిడెన్ డీటెయిల్ ని ఎవరు నోటీస్ చేయరు. కానీ ఇంజనీర్స్ పర్పస్ఫుల్ గా ఈ కప్ షేప్ లో ట్రైన్ వీల్స్ ని డిజైన్ చేస్తున్నారు. అన్బిలీవబుల్, రైట్? లెట్ మీ షో యూ. మీరు చూడండి, ఈ ట్రైన్ వీల్స్ ని బాగా అబ్జర్వ్ చేస్తే అవి నార్మల్ వీల్స్ లాగా సర్కిల్ గా ఉండవు. అవి మిడిల్ నుంచి సైడ్స్ వరకు కోన్ షేప్ లో లేదు, ఇలాంటి టీ కప్ షేప్ లో ఉంటుంది. ఈ చిన్న డిజైన్ చేంజ్ యాక్సిడెంట్స్ ని ప్రివెంట్ చేస్తుంది అండ్ లాక్స్ ఆఫ్ మనీని సేవ్ చేస్తుంది. బట్ హౌస్ దట్ పాసిబుల్? దానికి ముందు మనము ఈ కార్ ని ఎలా కర్వ్ రోడ్ లో టర్న్ చేస్తాయో అని మనం తెలుసుకోవాలి. నేను కార్ ని లెఫ్ట్ కి టర్న్ చేస్తే లెఫ్ట్ వీల్ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, రైట్ వీల్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. రెండు వీల్స్ ఒకేసారి ఆ డిస్టెన్స్ ని కంప్లీట్ చేయాలి అంటే లెఫ్ట్ వీల్ స్లోగా రొటేట్ అవ్వాలి, రైట్ వీల్ ఫాస్ట్ గా రొటేట్ అవ్వాలి. ఫ్రంట్ వీల్స్ కి ఇది ఈజీ, ఎందుకంటే అవి గ్రిడ్ గా కనెక్ట్ అయి ఉండవు, అవి ఇండిపెండెంట్లీ రొటేట్ అవ్వగలవు. కానీ రేర్ వీల్స్ సేమ్ యాక్సెల్ కి కనెక్ట్ అయి ఉంటాయి, రెండు సేమ్ స్పీడ్ లో రొటేట్ అవ్వాలి అని ట్రై చేస్తాయి. అప్పుడు వీల్ స్కిడ్ అవ్వచ్చు, లేకపోతే యాక్సెల్ బ్రేక్ అయ్యి యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి డిఫరెన్షియల్ అనే మెకానిజం ని యూజ్ చేశారు. డిఫరెన్షియల్ ఇంజిన్ పవర్ ని రేర్ వీల్స్ కి డిఫరెంట్ స్పీడ్ తో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దాని వల్ల టర్నింగ్ స్మూత్ గా జరుగుతుంది. కార్ రేర్ వీల్స్ లాగా ట్రైన్ కి కూడా యాక్సిల్ ఫిక్స్డ్ గా ఉంటాయి. కానీ ఈ ట్రైన్ అని స్ట్రైట్ గా ఫాస్ట్ గా వెళ్తుంది కదా, అప్పుడు కార్ లాంటి షార్ప్ టర్న్స్ ని ఇవి తీసుకోగలవు. అప్పుడు కాస్ట్లీ అయిన డిఫరెన్షియల్స్ ని వాడాలి. కానీ ఇక్కడ ఇంజనీర్ స్మార్ట్ సొల్యూషన్ ని కనిపెట్టారు. ట్రైన్ వీల్ తోడ షేప్ ని కొంచెం మార్చారు. షేప్ అంటే ఏంటి? ఈ కార్ వీల్స్ అన్ని పర్ఫెక్ట్ గా సర్క్యులర్ షేప్ లో ఉంటాయి, కానీ ఈ ట్రైన్ వీల్స్ అన్ని టీ కప్ లాగా కోనికల్ షేప్ లో ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ తో వీటితో వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటో అని చూద్దాం రండి. మన దగ్గర రెండు వీల్ టైప్స్ ఉన్నాయి, సిలిండ్రికల్ వీల్, సెమీ కోనికల్ వీల్. మనం ఒక కర్వ్ ట్రాక్ ని క్రియేట్ చేసి ఉండాము. ఈ కర్వ్ ట్రాక్ మీద పెడితే ఏం జరుగుతుందో అని చూడండి. సిలిండ్రికల్ వీల్ రెండు సైడ్ సేమ్ స్పీడ్ లో రొటేట్ అవుతాయి, కాబట్టి టర్న్ తీసేటప్పుడు స్లిప్ అయ్యి ట్రాక్ నుంచి బయటికి వస్తుంది. సెమీ కోనికల్ వీల్ ఇది మాత్రం స్ట్రాంగ్ గా ట్రాక్ మీద ఉంటుంది. ఎందుకంటే డయామీటర్ డిఫరెన్స్ వల్ల. ట్రైన్ షార్ప్ లెఫ్ట్ టర్న్ తీసేటప్పుడు వీల్ కొంచెం రైట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు రైట్ సైడ్ వీల్ లార్జర్ డయామీటర్ మీద రోల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ వీల్ స్మాలర్ డయామీటర్ మీద రోల్ అవుతుంది. స్మాలర్ డయామీటర్ వీల్ తక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తుంది, లార్జర్ డయామీటర్ వీల్ ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఇన్ సేమ్ స్పీడ్ ట్రైన్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సేమ్ స్పీడ్ తో మూవ్ అవుతుంది. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కాబట్టి ట్రైన్ స్మూత్ గా టర్న్ ని కంప్లీట్ చేస్తుంది, ఎటువంటి స్కిడ్డింగ్ లేకుండా, స్లిప్పింగ్ లేకుండా, డిఫరెన్షియల్ అవసరం లేకుండా. క్రేజీ కదా? ఎంత పెద్ద ఇంజనీరింగ్ ప్రాబ్లమ్ ని ఒక సింపుల్ ట్రైన్ వీల్ డిజైన్ చేంజ్ తో సాల్వ్ చేస్తున్నారు. మీ పిల్లలు కూడా ఇలాంటి సైన్స్ కాన్సెప్ట్స్ ని హ్యాండ్స్ ఆన్ గా నేర్చుకోవాలి అంటే మా 1-on-1 డెమో సెషన్ కి రిజిస్టర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉన్నది, క్లిక్ చేసి చెక్ చేసుకోండి.